అటువంటిది భీష్మించుకున్నారు. సరే, మరి ఇలాంటి ప్రస్తుతం చట్టం ప్రకారం ఏదైతే చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సో ఖచ్చితంగా అటెండ్ కాకపోతే పరిణామాలు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రకమైనటువంటి చర్చ ఉంది, చట్టం కూడా అదే చెప్తుంది. ఆర్టికల్ 109(4) ప్రకారం కూడా చూసినప్పుడు. సో అయితే వాళ్ళు రాకపోతే సభలో ప్రజలపైన ప్రజలకు సంబంధించిన చర్చ జరగాలి. సో ఇటు కూటమి అనేది నడుపుతుండేటప్పుడు కొన్ని సవాళ్ళు ఉంటాయి, వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ప్రభుత్వం ముందుకు పోవాలి. ఇలాంటప్పుడు మీరైనా మంత్రులను కానీ ప్రశ్నించడం లేకపోతే చర్చించడం లాంటివి ఏమన్నా జరుగుతాయా, లేకపోతే సాధారణంగా నిర్వహించుకుంటూ వెళ్తారా? ఖచ్చితంగా అండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీంకి మనం ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినట్టు నీతులు ప్రజాస్వామ్యం అనేది చెప్పడం చెవిటివాడి మీద శంఖం ఊదినట్లే. వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్ని తెలిసినా కూడా వాళ్ళకి కావాల్సింది ముందే చెప్పాను, పదవులు అధికారమే, ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కాదు. మీరు సంవత్సరం అంతా వాళ్ళలాగైతే 5 సంవత్సరాలు ప్రజా కాలాన్ని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారో, అసెంబ్లీలు పెట్టి కొన్ని రోజులు పెట్టకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ న్యూసెన్స్ తోని మన కాలం వృధా చేయాలని వాళ్ళ తాలూకా ఐడియా తప్పితే ఇంకొకటి లేదు. రెండోది, వాళ్ళు వచ్చినా రాకపోయినా నిజంగా ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈ రోజు వాళ్ళని ఎన్నుకున్న 11 మందికైనా ఓట్లేసిన మూర్ఖులు ఇంకా రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా కళ్ళు తెరుచుకునేలాగా మీరు ఎన్నుకున్న నాయకులు ఈ 5 సంవత్సరాల్లో మీ కాన్స్టిట్యూన్స్ లో కనీసం 1 కిలోమీటర్ రోడ్ అయినా వేయగలిగారని ఆ ప్రజలకి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీకు మాకు ముఖ్యంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీరు 11 మందిని ఏది ఆశించి ఎన్నుకున్నారో ఈ రోజు పార్టీలు అధికారంలోకి వస్తాయి, ఒకసారి ఓడిపోతాయి. అంతేగాని ఓడిపోయినా కూడా ప్రజల పక్షంలో ఉన్న వాళ్ళు ఏ రోజు వాళ్ళ తాలూకా బాధ్యత మర్చిపోలే. ఆ భయం మేడం, ఆ భయం ఆ జవాబుదారీతనం ఉంటే ఈ రకంగా ప్రవర్తిస్తారా చెప్పండి? నిజంగా మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళే. మేమేం చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వం మేము అడిగితే ఏమి చేయరు కాబట్టి మేమేం చేయగలం అని చెప్తారు తప్ప ప్రశ్నించే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు పోవట్లేదని ప్రజలు అడుగుతారనే భయం ఉంటే ఈ రకంగా ప్రవర్తిస్తారా చెప్పండి? అందుకే చెప్తున్నానండి, ఈ రోజు బడ్జెట్ సెషన్స్ అంటే వచ్చే సంవత్సరం రోజులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయగలరో ఈ రోజు ఈ 15 రోజుల ఈ 3 వారాల ఈ 175 మందిని గెలుచుకున్న ఏ పార్టీ గాని గెలిచిన 175 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఈ 5 సంవత్సరాలు ఎక్కడైతే రాష్ట్ర సంక్షేమం కోల్పోయిందో, ఏవైతే మైనర్ ఇరిగేషన్స్ కానీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏవి నోచుకోలేదో అవన్నీ ఎలా ముందు చేయాలని వచ్చి మాట్లాడమనండి. మీరు అన్నట్టు వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు, చెవిటి వాడి మీద శంఖమూదినట్లే ఎన్ని మాట్లాడిన చేతిలో ఒక పేపరు లేకపోతే ఒక ఛానల్ వాళ్ళకి సమర్థించే ఇంకా కొంతమంది మూర్ఖులు పెట్టుకొని మీ సమయం మా సమయం వృధా చేయడం తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చెయ్యట్లేదు. ఈ రోజు మీ తరపున వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నాం, నిజంగా రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అన్నారు హోదా కదా, అది బాధ్యతగా తీసుకున్నారండి. ఎలాగ అసెంబ్లీ పనిచేస్తుంది చూడండి. మీకు మేము మాటిస్తున్నాం, మీ భార్య గురించి గాని, మీ తల్లి గురించి గాని, మీ పిల్లల పుట్టుకల గురించి గాని మేము ఎవరం మాట్లాడాం. అసలు మిమ్మల్ని మేము వెక్కిరించడం కూడా లేదు. మేము అందరం ఎదురు చూస్తున్నాం. 5 సంవత్సరాలు మా కర్మ కాలి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు కనీసం ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు అసెంబ్లీకి వచ్చి ఒక్క ప్రజా సమస్య మీద గలం ఎత్తి మీరు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలాగో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు. 24 గంటల అసెంబ్లీ ఓపెన్ చేస్తే బెటకారపు నవ్వులు, వెకిలి వేషాలు, తొడగొట్టడాలు, కొట్టడాలు తప్పితే ఏం జరిగిందండి గత 5 సంవత్సరాల అసెంబ్లీలో? ఈ రోజు మాట్లాడుతున్నారు ఒక చదువుకున్న విద్యార్థికులు, ఒక రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, అమ్మయ్య ఈ రోజు హ్యాపీగా టీవీ పెడుతున్నామమ్మా అని వాళ్ళ మాటలు బట్టి అర్థం కావట్లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో? అయితే ఈ రోజు వీళ్ళ గురించి ఇంకా మనం సమయం వృధా చేసుకుంటామా? ఇలాంటి వారికి టిట్ ఫర్ టాట్ ఎంతకాలం చూస్తామండి? ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నారు, ఆ 11 మందిని జీతాలు తీసుకోవద్దానండి. 8 నెలలుగా పందికొక్కుల్లాగా జీతాలు తీసుకుంటారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏం చెయ్యట్లేదు, అసెంబ్లీకి ఎలాగో రారు, ఏం చేస్తున్నందుకు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు జీతాలు తీసుకోకపోతే కనీసం 1 కోటి రూపాయలు ఎంత ఆంధ్ర రాష్ట్రానికి మిగులుతుంది. ఏం చేశారని జీతాలు తీసుకుంటారు? ఒక్క మాట చెప్పండి వాళ్ళకి, మీరు మీ జీతాలు ఇవ్వ, మీరు అసెంబ్లీకి రాకపోతే చెప్పండి, చచ్చినట్టు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి. ఈ రోజు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలకు అర్థం అవ్వాలి. 5 సంవత్సరాలు ఎలాంటి బెదవలకు ఓట్లేసాం మేము, కనీసం వాళ్ళ నాయకుడు వెళ్ళలేదు, వీళ్ళన్నా వెళ్ళొచ్చు కదా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు వేయగలుగుతున్నారా? ఏం చేయడానికి? నాయకుడు అంటే ఎలా ఉండాలంటే కనీసం తను వెళ్ళకపోయినా తన కింద వాళ్ళు పంపించాలి. అరే మొత్తం బ్యాచ్ అందరూ ఒకలానే ఉన్నట్టున్నారే. కనీసం అందులో ఒక్కడైనా ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల దృష్టిలో ఇంకా
హీనంగా మనం నిలిచిపోతున్నామని చెప్పేవాడు లేడో, చెప్పినా అక్కడ వినేవాడు లేడో అర్థం కావట్లేదు. ఈ రోజు మాకు మంచి